దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క లేఖనము గమనించినట్లయితే కీర్తనల భాగము 32వ కీర్తన 12వ వచనములో ఉన్న మాట ఏమనగా, తన పొరపాట్లను కనుగొనగలిగిన నరుడు ధన్యుడు అని దేవుని లేఖనం చెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం చేస్తున్న భక్తి మన పాపమును మనకి తెలియపరిచేదిగా ఉండాలి. ఎందుకంటే పాపములు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, మనకు తెలుసు ఏది పాపమో ఏది పాపం కాదో. రెండవది, ఇతరులకు తెలుసు కానీ మనకు తెలవదు. మూడవది, మనకి తెలవదు అది పాపమని, ఇతరులకి తెలవదు మనలో ఉన్న దాగి ఉన్న పాపం. కానీ అది ఒక రహస్యములను, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడికి మాత్రమే ఆ పాపం ఏంటనేది తెలుస్తూ ఉంది. అందుకని దేవుని బిడ్డలుగా దైవ సాన్నిధ్యంలో మనము గ్రహించవలసింది మన పాపాన్ని మనం గుర్తించాలి. అందుకే దేవుని యొక్క సహాయం మనకు అవసరమై ఉంది. దైవ దర్శనం పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తిని మనం గమనించినట్లయితే వారు మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధతలో తమ పాపాలను వారు చూసుకున్నారు. లేఖనము గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే యెషయా భక్తుడు సెలవిచ్చినది ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని అంటున్నాడు. దేవుని యొక్క దర్శనములో తన యొక్క అపవిత్రతను తాను చూసుకునగలిగినాడు యెషయా భక్తుడు. అట్లాగే మనం ఇంకాస్త ముందుకెళ్ళి దేవుని లేఖనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్తలో సమరయ స్త్రీ కూడా ఏమంటుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా? ఆమె యేసుతో మాట్లాడినప్పుడు ఆమె తనలో ఉన్నటువంటి పాపాన్ని చూసుకుంది. యేసయ్య తెలియచేశాడు ఆమె ఏమి చేస్తుందో, ఏది దేవునికి ఇష్టం లేని క్రియ జీవితం తన జీవితంలో కలిగి ఉందో అవన్నీ యేసు ప్రభు తెలియచేసినప్పుడు తాను తన పొరపాట్లన్నీ కనుగొని తన పాపాన్ని అంతటిని తెలుసుకుని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సమరయుల దగ్గరికి వెళ్ళి చెప్పిన సువార్త ఏంటంటే, నేను చేసిన పాపములన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని. అట్లాగే అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడా లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపిని అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేసి చేపలు పట్టడానికి పేతురు గారికి సహాయం చేశాడో, కృప చూపించాడో, ఆ అద్భుతములో పేతురు గారు తన పాపాన్ని చూసుకున్నాడు. పాపాన్ని చూసుకుని ప్రభువా నేను పాపిని అంటున్నాడు. అందుకని దేవుని లేఖనంలో ఉన్న సత్యాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు ధన్యచరితం అవుతుందయ్యా అంటే ఆ వ్యక్తి తన పాపాన్ని తాను చూసుకొనగలగాలి. తనంతటిగా తాను తన పాపాన్ని తెలుసుకోలేడు. దేవుని దర్శన భాగ్యం కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని గ్రహించగలడు. పేతురు సహోదరుడు అందరికీ కూడా ప్రభుతో సహవాసం చేసినప్పుడు వెళ్ళి ప్రకటిస్తున్నాడు, నేను మెస్సయ్యను కనుగొన్నానని. మెస్సయ్య ఒక్కడు మాత్రమే మన జీవితంలో మన పాపాన్ని మనకి చూపించగలిగిన వాడు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనివాడు గనుక మనలను కూడా పాపము లేనివారిగా చేయగలిగినటువంటి వాడు. పాపరహితుడైన ప్రభువు పాపసహితులమైన మనలను పాపరహితులుగా చేయగలడు గనుక ఆయన దర్శన భాగ్యము మాత్రమే మన పాపాలను మనకు చూపిస్తుంది. నాకు ఈ భక్తి నేర్పించినటువంటి పాఠం ఏంటయ్యా అంటే, సత్యం ఏంటయ్యా అంటే, నా పాపాన్ని నేను తెలుసుకోవడానికి సహాయం చేసింది కనుక నా జీవితము ధన్యమైంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విని దైవ దర్శన భాగ్యాన్ని పొందుకొని వారిలో ఉన్న పాపాన్ని వారు చూసుకోవాలని, తెలుసుకోవాలని, దాన్ని గ్రహించి విడిచిపెట్టడం ద్వారా వారి జీవితం ధన్యచరితం అవుతుందని ప్రభువు పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్టి ధన్యత నేను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ మీ అందరికీ ప్రభువు నామమున దైవాశీస్సులు తెలియచేస్తున్నాను. అట్టి కృపా మహాభాగ్యమును దైవదేనులైన మీ అందరికీ దేవుడు మెండుగా దయచేయనుగాక. ఆమేన్.